హలో అండి, నేను నూర్జహాన్. చిక్కుడు కాయలు అయ్యండి, ఎక్కడ చూసినా చిక్కుడు కాయలే ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ యాపిల్ పేరు అల్లుకుపోయింది అయ్యండి, అవన్నీ అందట్లేదు, కోస్తాను. ఈరోజు మన గార్డెన్ కిందకి దిగాను. గార్డెన్ చూపిస్తూ వారం వారం కొత్తగా తయారైపోద్ది అనమాట మన గార్డెను. అన్నీ మార్చేస్తూ ఉంటాను. మనం చలికాలం, వర్షాకాలం, ఈ కాలాల్లో కొంచెం కుండీలు అవన్నీ మార్చుకుంటూ ఉండాలి. గార్డెన్ కొంచెం చూపిస్తానండి. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఏంటి, హనీ అంజీర్, తర్వాత బీరకాయలు. అవి చూసారా, బీరకాయలు పురుగు వచ్చేసింది. ఆ 2 కాయలు పోయినాయండి. ఇంకా 2 కాయలు ఆల్రెడీ కోసేసాను. అక్కడ చూసారు ఎంత పెద్ద కాయ, విత్తనానికి అలా ఉంచేసాను. అదిగోండి, సీడ్స్ కోసం ఉంచాను. లాంగ్ నేతి బీర, ఇక్కడంతా బీర అల్లుకుంది. అదిగోండి, ఇక్కడ ఒక గ్రో బ్యాగ్ సెట్ చేశాను. తెలుసు కదా మీకు, వంగ నాటేసాను. వంగ బీర కొంచెం చేంజ్ చేసేసేసాను. మొత్తం కుండీలన్నీ తీసేసి ఆ మొక్కలంతా కట్ చేసేసాను. చూడండి, కట్ చేసి కొంచెం ఫ్రీ వచ్చేసింది. అదిగోండి, మొత్తం కొంచెం ఫ్రీ చేసేసాను. తెల్ల వంకాయ, ఎక్కడ కోసిని ఎక్కడ వేసేసానండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు గార్డెన్ అంతా చూయించి ఫ్యాషన్ ఫ్రూట్స్, దానిమ్మ, నేతి బీర, స్వీట్ లెమను, క్లవ్ బీన్స్, ఇవన్నీ కొంచెం కట్ చేసేసే, ఇవన్నీ హార్వెస్ట్ చేసి ఎక్కడే వేసేసాను. అన్నీ చూపిస్తారండి, జస్ట్ చూపిస్తున్నాను. ఈ చిక్కుడుకాయలు, ఎర్ర చిక్కుడుకాయల్లో 4-5 రకాలైతే ఇప్పుడు ప్రజెంట్ వేసాను. మిగతా అన్నీ పోయినాయండి. ఎక్కడ ప్లేస్ లేక అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేస్తే చచ్చిపోయినాయి. తర్వాత ఇక్కడంతా ఫ్యాషన్ ఫ్రూట్ బాగా వస్తున్నాయండి కాయలు, ఫ్యాషన్ ఫ్రూట్స్. అటు సైడ్ అంతా కట్ చేసేసాను. ఇక్కడ అంతా నేతి బీర. ఈ దానిమ్మ చూసారా, కట్ చేస్తే ఎంత ఎండ పడుతుందో చూడండి. ఇక్కడ బొప్పాయి, నేరేడు కూడా కట్ చేసేసానండి. అదిగోండి, ఈ సంవత్సరం కాయ వస్తే ఓకే, లేకుంటే దాన్ని తీసేద్దామని చూస్తున్నాను. రాకుండా వేస్ట్ కదా, ఏదో 4-5 కాయలు కాస్తుంది. జామకాయలు మళ్ళీ పూత స్టార్ట్ అయింది. అదిగోండి, ఇక్కడ చెట్టు నిండా జామకాయలు. ఈ చెట్టు చూసారా ఎంత పిండి వచ్చిందో. నిమ్మకాయలు హార్వెస్ట్ చేసేసాను కదా, చేసిన తర్వాత అద్దుకోండి నిమ్మకాయ. ఈ టమాటా చూసారా, వెరైటీ భలే ఉన్నాయండి టేస్ట్. పండిన కాయలన్నీ కోసుకొని తినేసేసాను, మనం ఆగలేము కదా. కోసేసి ఇక్కడంతా రెడ్ కలర్ వచ్చేసినాయి. పండిపోయినవి అన్నీ కోసేసి నిన్న తినేయటం కూడా అయిపోయింది. నేను నెక్స్ట్ పండిన కాయలు చూపిస్తానండి, ఇంకా ఉన్నాయి కాబట్టి నేను తినేసేసాను అనమాట ఫాస్ట్గా. ఇక్కడ టమోటా, ఇవ్వండి గుత్తులుగా టమోటాలు. జస్ట్ 11x11 కుండీలో 4 మొక్కలు. ఇక్కడ చూసారు ఎన్ని మొక్కలు వేసాను, ఒకే వెరైటీ అనమాట ఇది. ఈ వెరైటీ అండి, భలే గుత్తులుగా అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో చూడండి, ఎంత హైట్ వెళ్ళిపోయినాయో. పొడవు కాయ, కలర్ రెడ్ కలరే, చాలా టేస్టీగా ఉందండి. వెరైటీ, అసలు ఒక పండు తింటున్నట్టుంది కానీ టమోటా తింటున్నట్టు ఫీలింగ్ కలగలేదు నాకైతే. అంత బాగుంది కాయ. దీన్ని బాగా విత్తనాలు డెవలప్ చేయాలండి. ఇక్కడైతే అన్నీ చాలానే వేసేసాను మొక్కలు. 11x11 కుండీలో ఎంత బాగా వస్తున్నాయో కాయలు. నెక్స్ట్ పైన కూడా అసలు గుత్తులుగా టమోటా, చెర్రీ టమోటా, అవన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా ఒక వెరైటీ చెర్రీనే, ఇది కూడా టమోటాలు. ఇక్కడంతా బాగా దట్టంగా విరిగిపోయింది కదా యాపిల్ వేరు, అవన్నీ కట్ చేసేసానండి. ఇదిగోండి, ఇదైతే మొత్తానికి తీసేసాను. ఎండ ప్రాబ్లం అండి, ఇప్పుడు మనకు చలికాలం అంతా ఎండ రాదనమాట, అందుకని ఎండ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు కొమ్మలన్నీ కట్ చేసేసేస్తే సమ్మర్కి బాగా తయారవుతాయి ఆకులు కొమ్మలతోటి. మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు సెట్ అయిపోద్ది అనమాట, బాగా నీడ వస్తుంది. అలా ప్లాన్ చేసుకోవాలి, అలా కట్ చేసుకోవాలండి. నిన్న ఇచ్చిన మందారం,
ఈ చెట్టు అయితే అసలుకి మొగ్గలు కంటిన్యూ మొగ్గలండి. మళ్ళీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వాటర్, ప్రతిరోజు వాటర్. ఇది చూశారు కదా, ఇది కాయ ఇక అయిపోయినట్టున్న కాయలు. అయితే చాలా కాయలు పక్షులు తినేసినాయండి. రెడ్ కలర్ వచ్చేసరికి కొంచెం ఫ్రీ అయిపోయింది మా గార్డెను. అదిగోండి, ఒక్కసారి అలా చూపించుకుంటూ వెళ్తాను. శంకు పూలు పింక్ కలర్ ఎంత బాగుందో తెలుసలే, చాలా బాగా వచ్చిస్తున్నాయి అవి. ఇది ఎల్లో ముద్దండి, ఎల్లో ముద్ద భలే ఉంది అసలు అది. ఇవి ఇక్కడ చూసారా, చామంతులు స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ కనకాంబరాలు, నాటు కనకాంబరాలు, నాటు గులాబీ. మీకు ఇంకోటి చూపించాలి. ఇక్కడ అసలు ఎండకి కనిపిస్తుందో లేదో, ఇక్కడ సపోటా కోద్దాం. సపోటాలు కూడా కోసానండి. ఇది బనానా సపోటా. ఓకే, ఇదిగోండి బనానా సపోటా. ఇది చూసారా, గులాబీ తోరణంలాగా, మన దేశీవాలి గులాబీ తోరణంలాగా అయిపోయిందండి. కట్ చేశాను, పైకి వెళ్ళిపోయింది కదా ఇంతకుముందు, పైన అక్కడ చూశారు కదా చెట్టుని, మొత్తం కట్ చేసి ఇలా ఉంచేసాను. ఉంచేసిన తర్వాత చూడండి ఎలాగా పూస్తున్నాయో పూలు. తోరణంలాగా ఇలా సైడ్ కొమ్మలు వచ్చేసి ఒకే కొమ్మ ఉంచాను. ఆ కొమ్మకి సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి అన్నిటికీ పూలు, ప్రతి కొమ్మ పూలు. ఇలాంటి 2 మొక్కలు వేసుకుంటే చాలండి, పూలకి పొదవ ఉండదు. ఓకే, ఈ సపోటా కోసేసాను. ఇంకా సపోటాలు చాలా కోసేది ఉందండి, ఇప్పుడు ఇక వీలు కాదు. నెక్స్ట్ వీక్ సపోటాలు కోసేస్తాను. ఇక్కడ బొప్పాయి అండి, మిద్దె తోటలో ఎంత బాగా బొప్పాకాయలు వస్తున్నాయి. తర్వాత ఇక్కడ నిమ్మకాయలు, ఇంతకుముందు చూపించాను కదా, గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు, బొప్పాయి. ఇవి కొయ్యాలండి, కోసేసి 2 days లోపల పెడితే పండిపోతాయి. ఇది కూడా కోసేద్దాం. ఒక 2 daysలో పండిపోతాయి అండి ఇవి. కలర్ వచ్చేసినాయి కదా, ఇక్కడే పెడదాం. ఈ చలికాలం అంతా ఎండ బాగా మొక్కల మీద పడేలా చూసుకోవాలండి. అదిగోండి ఆ పైన అంతా ఇవి పీనట్ బటర్ ఉన్నాయి, అవి కూడా కోసేయాలి. పైకి వెళ్ళి కొంచెం మీకు చూపిస్తాను. ఇక్కడ బంతి పూలు, బంతి చెట్లు అయితే చాలా వేసాను కానీ అన్నీ పోయినాయండి. అదిగోండి ఇది మంచి కలర్ మందారం. తర్వాత కిచెన్ వేస్ట్ ఎట్లా రెడీ చేశాను చూసారా, ఆకులంతా ఊడ్చేసి అడుగునంతా ఆకులు ఉన్నాయి, పైన కిచెన్ వేస్ట్ వేసేసాను, పైన కొంచెం జస్ట్ మట్టి చల్లాను. ఇది ఎండిపోద్ది అనమాట. ఎండిపోయిన తర్వాత తొందరగా మనకు కంపోస్ట్ అయిపోద్ది. ఇవన్నీ నారు పోసి పెట్టాను. ఇక ఈ జామ చూసారు కదా మీకు, ఇది ఇట్లా ఉంది. ఈ జామని కట్ చేసి వేసేయాలి. ఈ విత్తనము ఎలా పడిందనేది తెలియదు. ఇప్పుడు వీటికి అంట్లు కడదామని చూస్తున్నానండి. అంటు కడదాము, వీటికి కొమ్మలకు అంటు కడితే తొందరగా ఫాస్ట్గా కాయలు వస్తాయి. ఒక్కసారి మీకు పైన ఫ్లవర్ ఇది చూసారా, ఇది వేస్ట్ అయిపోయిందండి. ఫీమేలే ఉంది. చూడే ఫ్లవర్ కూడా చూడండి ఎంత అందంగా వస్తుందో చూసారా. కానీ మేలు లేదండి. మేలు ఉంటే కనుక ఈ కాయ అంతా ఇంత కాయ, ఇన్ని కాయలు వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. మేలు కావాలి. మేలు నెక్స్ట్ ఒక గడ్డ ఎక్కడన్నా మంచి గడ్డ, ఎన్నిసార్లు ఇచ్చినా కుళ్ళిపోతున్నాయండి. నేను చాలా మంది దగ్గర తీసుకున్నాను, కానీ మేలు మాత్రం గడ్డ కుళ్ళిపోతుంది. ఫీమేల్ చూడండి ఎంత కాయో. మేలు దొరకట్లేదు. ఈసారి ఎవరి దగ్గర ఉందేమో ట్రై చేస్తాను. మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా నాకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్ ఉంది కానీ మేల్ లేదనమాట. అందుకని ఇది చూసారు, ఈ ఫ్లవర్స్ పేరు మర్చిపోతున్నానండి మళ్ళీ. ఇది ఇలా పైకి వచ్చింది, ఒక్క కొమ్మ వచ్చింది పైకి, చక్కగా ఫ్లవర్స్ అయ్యండి. ఇక ఇక్కడ చిక్కుడుకాయలంతా కోసేసానండి. చెర్రీ టమోటా నేను నెక్స్ట్ వీక్ చూపిస్తాను పైకి వెళ్ళి, ఓకేనా. పీనట్ బటర్
అయ్యండి పండిపోయినాయి. ఈ సపోటా చూసారా, సపోటా అవన్నీ కోసేసేయాలండి. చాలా పండిపోయినాయి. కానీ ఇప్పుడు ఈ వారం టైం లేదు, నెక్స్ట్ వీక్ కోసేస్తాను ఆ సపోటా అంతా. ఇంకా పీనట్ బటర్ అదంతా ఉన్నాయి చూడండి, అవన్నీ పోయాలి. అక్కడంత ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు అన్నీ కొయ్యాలి, అన్నీ కోసి మళ్ళీ మీకు చూపిస్తానండి. చిక్కుడుకాయలు వైట్ చిక్కుడు, అబ్బో ఇది భలే టేస్ట్ ఉంటుందండి. తెల్ల చిక్కుడు, కనుపు చిక్కుడు కాదు ఇది, ఇది ఒక వైట్ తెల్లగా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? పదండి అన్నీ తీసుకొచ్చి చూపిస్తాను. అదిగోండి అలా పెట్టాను. హార్వెస్ట్ చూసారా, ఎంత హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంత మిద్దె తోటలో, పెరటి తోటల్లో చేయటం వేరే విషయం, మిద్దె తోటలో ఇంత హార్వెస్ట్ ఇంత తక్కువ స్థలంలో అంటే ఆశ్చర్యమే కదా. దానికి కారణం మీకు అందరికీ తెలుసు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ బలంగా ఉంటుందండి. ఎంతో బలంగా ఉంటుంది మన కిచెన్ వేస్ట్ అని చెప్తుంటాను. అన్ని రకాల పోషకాలు కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో ఉంటాయి. ఇప్పుడైతే 2-3 ఇయర్స్ నుంచి నేను ఎండిన పేడ కూడా వేయట్లేదండి, దొరకట్లేదు, అందుకని వదిలేసాను. ఇలా మీరు ఇంకొంచెం ఏంటంటే మన అరటిపళ్ళు అలా కిచెన్ వేస్ట్ ఎక్కువ లేని వాళ్ళు అరటిపళ్ళు ఒక 2 డజన్లు తెచ్చుకొని, ఇంతకుముందు వీడియోలు చేశాను చూడండి. దాంట్లో బెల్లం అవి వేయాల్సిన అవసరం లేదు. వాటర్లో అరటిపళ్ళు మంచిగా వేసేసి శనగపిండి కానీ ఏదో పిండి పొడిలు వేయండి, ఒక గుప్పుడు మట్టి వేయండి, బ్రహ్మాండంగా వారం రోజుల్లో ఫెర్టిలైజర్ తయారైపోద్ది. ఆ నీళ్లు పోసినా కూడా ఎంత బాగా వస్తుందండి. టైం ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు, ఒక డ్రమ్ములో వేసుకుంటే. అలా మీకు ఎలా అవకాశం ఉన్నవాళ్ళు అలా యూజ్ చేసుకోండి. ఈజీగా మనం మొక్కలు పెంచుకోవచ్చు. నేతి పేరు చూసారు ఎంత పొడవు నేతి పేరు. తర్వాత ఫ్యాషన్ ఫ్రూట్, సపోటాలు అయితే కొన్ని ఒక 4-5 కాయలే కోసానండి. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చి చూపిస్తాను. ఈ వారం టైం లేదు, అందుకని ఒకసారి ఏమేమి కోసానో చూపిస్తానండి. నేతి బీర, ఫ్యాషన్ ఫ్రూట్స్, దానిమ్మ, సపోటా బనానా సపోటా, తర్వాత క్లవ్ బీన్స్, చిక్కుళ్ళు ఒక 3-4 వెరైటీస్ కోసానండి. చిక్కుడుకాయలు అన్నీ వేసేసాను. క్లవ్ బీన్స్, రెడ్ చిక్కుడు ఇప్పుడు స్టార్ట్ అయినాయి, రెడ్ చిక్కుడు, అన్ని రకాల చిక్కుళ్ళు, ఇంకా చెట్టుని చిక్కుళ్ళు ఉన్నాయండి, కానీ కొయ్యలేకపోయాను. ఇది చెప్పాను కదా, ఈ వీడియో చేసి చూపాను కదా మీకు, అంతరించిన మన చిక్కుడు. అది నా దగ్గర పోయింది, మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అనమాట. మనం ఆ విత్తనాల్లో మళ్ళీ వచ్చి చేరింది. దీన్ని జాగ్రత్తగా సేవ్ చేయాలి. తర్వాత కాకరకాయలు, వంకాయలు, ఇక ఎండిపోయినాయి అండి, ఇవన్నీ ఎండిపోయిన విత్తనాలు కూడా అలా ఉంచేస్తున్నాను. అవన్నీ మనకు కావాలి కదా. బొప్పాయి, ఈ 2 కాయలు కోసేసాను, బొప్పాకాయలు. మునక్కాయలు ఒక 3 కాయలు మునక్కాయలు దొరికినాయి. ఇవ్వండి మన లాంగ్ మునగ. ఇంకా ఇప్పుడు పిందె పూత స్టార్ట్ అయింది. నిమ్మకాయలు చూశారు కదా, ఒక వీడియో చేశాను మీకు, నిమ్మకాయలు చూపించాను. ఇవ్వండి ఎన్ని నిమ్మకాయలు, ఇన్ని కోసాను. ఇప్పుడు ఇవన్నీ ఏం చేసుకోవాలి, పచ్చడిగా ఆల్రెడీ పచ్చడి పెట్టేసాను. ఇక అందరికి చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తానండి. తలా 4 కాయలు ఇస్తే వాళ్ళు వాడుకుంటారు. చూసారు కదా ఇంత హార్వెస్ట్ మన మిద్దె తోటల్లో చేస్తున్నామంటే అసలు ఈజీ అండి. చాలామంది ఇంకా ముందుకు రావట్లేదు మిద్దె తోటలు పెంచాలంటే. ఏవేవో అనుమానాలు, ఏవేవో భయాలతోటి అలా ఉండిపోతున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదండి, మొదలు పెట్టండి. మొదలు పెడితే మీరు అసలుకి ఇక ఆపరనమాట. మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి, సక్సెస్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.